అదేంతో గాని ఒక్కోసారి సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ చూస్తే నిజమే కదా అని అనిపించక మానదు. దేవర సినిమా విషయంలో అనిరుద్ధుపై వస్తున్న కామెంట్స్ చూస్తే అనిరుద్ధుడు అనేది ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంది. ఫియర్ సాంగ్ నుంచి మొదలైన ఈ కామెంట్ లేటెస్ట్ గా వచ్చిన దావూదీ సాంగ్ వరకు వినిపిస్తూనే ఉంది. కానీ ఫైనల్ గా దేవరకు మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. ముందుగా పాట బాగలేదంటూ ట్రోల్ చేస్తారు. కానీ ఆ తర్వాత రీల్స్, హుక్ స్టెప్పులు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో అదే పాట సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అందుకు నిదర్శనం చుట్టమల్లే సాంగ్ అనే చెప్పాలి. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఓ శ్రీలంక సాంగ్ కు కాపీ అని తెగ ట్రోల్ చేశారు. కానీ ఏకంగా 100 మిలియన్స్ వ్యూస్ తో రికార్డు క్రియేట్ చేసింది. ఇక అంతకుముందు వచ్చిన ఫియర్ సాంగ్ తీసుకుంటే అనిరుద్ధ్ డామినేషన్ ఎక్కువైంది. పాటలో ఎన్టీఆర్ కంటే అనిరుద్ధే ఎక్కువగా కనిపించాడు. పాట కూడా కాస్త గజిబిజిగానే ఉంది అనే విమర్శలు వచ్చాయి. కానీ తర్వాత సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మాస్ బీట్ అని టైగర్ ఫ్యాన్స్ కాస్త కష్టంగానే దావూదీ పాటను రిసీవ్ చేసుకుంటున్నట్టుగా ఉంది వ్యవహారం. పాట సెటప్, ఎన్టీఆర్ స్టెప్పులు, జాన్వీ గ్లామర్ ఓకే, కానీ అనిరుద్ధ్ మాత్రం తన పాటను తనే కాపీ కొట్టినట్టుగా కామెంట్స్ వస్తున్నాయి. గతంలో విజయ్ బీస్ట్ సినిమాలోని హలమతి హబీబో సాంగ్ నే అనిరుద్ధ్ దేవరలో దించేశాడని అంటున్నారు. ట్యూనే కాదు, హలమతి పాటకు దావూదీ స్టెప్పులను యాడ్ చేస్తే ఏది ఒరిజినలో తేల్చుకోకుండా ఉందంటున్నారు. స్టెప్పులు కూడా హలమతి హబీబోలాగే ఉన్నాయని కొందరు ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ పాట మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. రిలీజ్ అయినప్పటి నుంచి ఇండియా వైడ్ నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంటూ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. కాబట్టి ముందు నెగిటివ్ గా ట్రెండ్ అయినా ఈ సాంగ్ కూడా హిట్టే అని చెప్పాలి. కానీ అనిరుద్ధుడు అనే కామెంట్ కు చెక్ పడాలంటే దేవరా నుంచి ఒక సాలిడ్ ఫ్రెష్ సాంగ్ బయటకు రావాల్సిందే. ఏదేమైనా అనిరుద్ధ్ గతంలో ఏ సినిమా సాంగ్స్ విషయంలో ఇంత దారుణమైన ట్రోలింగ్ ఫేస్ చేయలేదు. కానీ దేవరకు మాత్రం కాపీ ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.